వర్క్షీట్ 5 అమ్మ. ఇక్కడ వచ్చేసి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అనమాట. రైట్ ద గివెన్ ఫ్రాక్షన్ ఇన్ టు ద సింపుల్ ఫార్మ్ యూజింగ్ క్యాన్సిలేషన్ మెథడ్. క్యాన్సిలేషన్ మెథడ్ యూజ్ చేసి మనం క్యాన్సిల్ చేసి సింపుల్ ఫామ్లో రాయాలంటున్నారు. 36, 16 ఒక టేబుల్లో వస్తాయి. అదేంటి చూసుకోవాలి. సో టేబుల్స్ రావాలి. 4 9s అండ్ 4 4s. సో 9/4. అగైన్ ఒకసారి చెక్ చేసుకోవాలి. 9 4 కామన్గా అంటే ఇవి రెండు ఒకే టేబుల్లో వస్తాయా, ఎక్సెప్ట్ వన్ టేబుల్ అన్నీ వస్తాయి. సో ఇవి ఇంకెక్కడ రావు కాబట్టి దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ ఫామ్. అండ్ నెక్స్ట్ ఇలా 50/30 ఉన్నప్పుడు సింపుల్గా యూ జస్ట్ క్యాన్సిల్ 0 అండ్ 5/3. ఇప్పుడు 5 3 ఒక టేబుల్లో వస్తాయా అంటే రావు. ఓకే, వన్ టేబుల్లోనే రావాలి, ఇంకెక్కడ కనిపించకూడదు అనమాట. నెక్స్ట్ 10 అండ్ 18 ఏ టేబుల్లో వస్తాయి కామన్గా అంటే ఓన్లీ ఇన్ 2 టేబుల్. సో 2 5s అండ్ 2 9s. సో 5/9. 5/9 ఈజ్ ద సింప్లెస్ట్ ఫామ్. ఇంక ఎక్కడ వేరే టేబుల్లో ఏం రావు కదా. సో నెక్స్ట్ 32/18. 32 18 ఏ టేబుల్లో కామన్గా వస్తాయి అనేది థింక్ చేయాలి. సో 2 టేబుల్, 2 1s 2 6 అండ్ 2 9s. సో 16 9 రెండు ఒకే టేబుల్ రావు. 9 3 టేబుల్, 16 4 టేబుల్. సో దిస్ ఇస్ ద సింప్లెస్ట్ ఫామ్. 17 అండ్ 35 అంటే ఇట్ ఈస్ ఇట్ సెల్ఫ్ సింప్లెస్ట్ ఫామ్. ఎందుకు అంటే 17 ప్రైమ్ నెంబర్ కదా. సో సింప్లెస్ట్ ఫామ్ అంటే ఇంక ఇదే 17/35. 24 36 అంటే 6 టేబుల్ వస్తాయి కదా. 6 4s అండ్ 6 6. అగైన్ 12 టేబుల్ అనమాట. పెద్ద టేబుల్ తీసుకుంటే నో ప్రాబ్లం, మళ్ళీ 2తో మనం క్యాన్సిల్ చేయొచ్చు. 12 2s 12 3s. ఓకే, 2/3. టేబుల్స్ అనేవి చాలా చాలా ఈజీగా మీకు నోటికి వచ్చినప్పుడు మ్యాథ్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేస్తే సో ఫస్ట్ అయితే 15/20 వస్తుంది. నెక్స్ట్ మనకి 5 టేబుల్, 5 3s అండ్ 5 4s. సో 3/4. 25/6 25. సో 5తో క్యాన్సిల్ చేయొచ్చు. 5 యూనిట్స్ ప్లేస్లో ఉంటే 5 5s అండ్ 5 1s 12 ఉంటుంది కదా. 5 2s 10, మళ్ళీ 2 ఉంటుంది. 5 5s అగైన్ 5 1s 5 2s 5 5s. సో సింప్లెస్ట్ ఫామ్ అంటే 1/25. 17/34 అంటే 17 1s 17 2s. సో 1/2. ఇక్కడ మనం 35 కాబట్టి 17 టేబుల్లో 35 లేదు కాబట్టి అలాగే రాసేసాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో రైట్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్ ఫర్ ద గివెన్ ఫ్రాక్షన్స్. యూజ్ HCF అంటున్నాడు. అంటే న్యూమరేటర్కి డినామినేటర్కి ఫస్ట్ HCF అయితే క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఇప్పుడు 18 24 ఉంది. రెండు ఒకే టేబుల్లో ఎక్కడ వస్తాయి? 3 టేబుల్, ఇంకా 6 టేబుల్ కూడా. హైయెస్ట్ తీసుకుందాం. 6 3s అండ్ 6 4s. HCF ఏమవుతుంది? 6 అవుతుంది, రైట్? సో ఇప్పుడు మనం 6తో డివిజన్ చేయాలి. 18 divided by 6, 24 divided by 6. 6 3s 18, 6 4s 24. సో ఇట్ ఈస్ 3/4. ఇక్కడ కూడా మనం 15 35 హైయెస్ట్గా అంటే 5 టేబుల్లో వస్తాయి. 5 3s అండ్ 5 7s. సో HCF 5 అవుతుంది. సో 15 divided by 5/35 divided by 5. 5 3s 5 7s. సో సింప్లెస్ట్ ఫామ్ వచ్చేసి 3/7. ఇక్కడ మనకి HCF యూజ్ చేయమన్నారు కాబట్టి చేయొచ్చు, లేదంటే 0 0 క్యాన్సిల్ చేసేసి 5/9 అని రాయొచ్చు కదా. ఓకే, లేదా ఇప్పుడు మనం 50 90 అంటే 10 5s 10 9s. HCF 10 అవుతుంది. 10తో డివిజన్ చేస్తాం. ఓకే, అండ్ హియర్ ఆల్సో యూ కెన్ క్యాన్సిల్ 3 zeros 2/3. లేదు HCF చేస్తే HCF 100 వస్తుంది, అట్లయినా చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, వర్క్షీట్ 6 లైక్ అండ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. ఇక్కడ 1/6 5/6 2/6 4/6 3/6. అబ్జర్వ్ దీస్ ఫ్రాక్షన్స్, రైట్ యువర్ అబ్జర్వేషన్స్ అన్నారు.
సో ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఆల్ ద డినామినేటర్స్ ఆర్ సేమ్, సో దే ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. సో ఇక్కడ వచ్చేసి ఈ కాన్సెప్ట్ లైక్ అన్లైక్ కాబట్టి సెకండ్ క్వశ్చన్లో ఇవి ఆల్ ద డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్, సో దే ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్ అని రాయొచ్చు. లేదు అంటే ఇక్కడ ఇది వచ్చేసి ప్రాపర్, ఇది కూడా ప్రాపర్, ఇది ఇంప్రాపర్. సమ్ ఆర్ ప్రాపర్ అండ్ సమ్ ఆర్ ఇంప్రాపర్ అని రాయొచ్చు. బట్ ఇక్కడ కాన్సెప్ట్ లైక్ అన్లైక్ కాబట్టి నేను అన్లైక్ ఫ్రాక్షన్స్ అని రాస్తాను. సో ఇలా మనం రెండింటిలో ఏది రాసినా కరెక్ట్ అవుతుంది. సమ్ ఆర్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ అండ్ సమ్ ఆర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, ఆర్ ఆల్ ద డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్, సో దే ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్, క్లాసిఫై ద ఫాలోయింగ్ యాజ్ లైక్ అండ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటమ్మా, డినామినేటర్ మస్ట్ బి సేమ్. సో మనకి సేమ్ డినామినేటర్ ఉన్నవి 8, 8, 8, 8, 8. సో లైక్ ఫ్రాక్షన్స్ అంటే మనం అవి ఒక గ్రూప్గా రాయొచ్చు. 3/8, 7/8, 6/8, 2/8, 5/8. అండ్ ఇంకా మిగతావి లైక్ ఫ్రాక్షన్స్ అంటే 6 ఉన్నాయి కూడా ఉన్నాయి. సో 8/6 అండ్ 8/6 అవి రెండు సేమే. సో ఇంకొకటి 8/6, 8/6. సో ఇవి లైక్ ఫ్రాక్షన్స్. అండ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే సో 8/7, 9/4. ఓకే, ఇది లైక్ ఫ్రాక్షన్స్ కిందకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ 6/9. ఫోర్త్ క్వశ్చన్, వైల్ వీఆర్ చెకింగ్ లైక్ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్, వాట్ డూ వీ చెక్? మనం ఏం చెక్ చేస్తాము? డినామినేటర్స్. సో హియర్ ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఫిఫ్త్ క్వశ్చన్, రైట్ సమ్ లైక్ ఫ్రాక్షన్స్ యూ లైక్. మీకు ఇష్టమైన లైక్ ఫ్రాక్షన్స్. అన్నింటికి డినామినేటర్ మనం 2 తీసుకొని ఏదైనా రాయొచ్చు పిల్లలు. 8/2, 7/2, 9/2. సో ఇవి. అండ్ రైట్ సమ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. 1/2, 3/4, 6/5, 7/9 ఇలా డిఫరెంట్గా ఉండేవి. షేర్డ్ ఫ్రాక్షన్ పార్ట్స్ 3/16, 5/16, 7/16 ఓన్లీ ఇన్ ద షేప్ ఆఫ్ L. యూజ్ డిఫరెంట్ కలర్స్ ఫర్ డిఫరెంట్ ఫ్రాక్షన్ పార్ట్స్. సో ఇలా మనము చూడండి 3/16 టోటల్ 3 L షేప్లోనే షేడ్ చేయమన్నారు కదా, ఇలా షేడ్ చేశాను అనమాట. సో ఈ కలర్తో షేడ్ చేసిన ఫ్రాక్షన్ 3/16 అండ్ బ్లూ కలర్ 5/16. 1, 2, 3, 4, 5 L షేప్లోనే ఉంది కదా పిల్లలు. సో ఇట్స్ 5/16 అండ్ గ్రీన్ కలర్ 7. 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇలా మీరు డిఫరెంట్ కలర్స్ తీసుకొని ఎల్ షేప్లో షేడ్ చేయొచ్చు. మీరు ఇటు నుంచి కూడా షేడ్ చేయొచ్చు. ఓకే, ఒక బాక్స్ అయితే అన్షేడెడ్గా మిగిలిపోతుంది అనమాట. యూజ్ డిఫరెంట్ కలర్స్ అన్నారు కాబట్టి ఇలా మీరు షేడ్ చేయొచ్చు. వర్క్షీట్ 7 సబ్ టాపిక్ వచ్చి ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ని మనం యాడ్ చేయాలి. డూ ద ఫాలోయింగ్. సో ఇక్కడ ఫస్ట్ మనము 4/5 + 6/5 ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కదా. సో ఇక్కడ 5 డినామినేటర్, ఇక్కడ 5 డినామినేటర్. సో 5ని మనం సింగిల్ డినామినేటర్గా రాసి జస్ట్ 4 + 6 చేస్తామన్నమాట. 4 + 6 10/5. 5 1s 5 2s, సో ఇట్ ఈస్ 2. ఓకే, లేదు మీరు 10/5గా ఉంచినా నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇది కూడా లైక్ ఫ్రాక్షన్. సో సింగిల్ డినామినేటర్ 7గా తీసుకోవాలి. 3 + 4, సో 7/7. సేమ్ నెంబర్ని సేమ్ నెంబర్తో డివిజన్ చేస్తే 1 వస్తుంది. సో దట్ విల్ బి 1. ఇక్కడ చూస్తే డిఫరెంట్గా ఉన్నాయి కదా డినామినేటర్స్. అలాగే 5, 4 ఒకే టేబుల్లో కూడా రావు. సో మీరు అలాంటప్పుడు సింగిల్ డినామినేటర్ అంటే ఈ 5 × 4 20 ఎల్సిఎం అనమాట యాక్చువల్లీ. నెక్స్ట్ మనము ఈ 2 × 4 8, అలాగే 1 × 5 చేస్తాం. ఓకే, సో 8 + 5 అంటే 13/20. ఓకే పిల్లలు, సో ప్రాసెస్ అంటే ఏంటి?
అంటే ఇక్కడ ఎల్సిఎం అయితే 20. సో ఇప్పుడు మనము ఫస్ట్ డినామినేటర్ 5 దగ్గరకు వచ్చి వీ హ్యావ్ టు ఆస్క్ అనమాట, 5 నువ్వు 20ని ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తావు అని క్వశ్చన్ చేయాలి. అప్పుడు 4 టైమ్స్ అని చెప్తుంది కదా, ఆ 4 ఇక్కడ రాసి ఇంటూ ఆల్రెడీ ఉన్న న్యూమరేటర్ రాయాలి, మధ్యలో ఉన్న సింబల్ ప్లస్, మళ్ళీ 4 దగ్గరకు వచ్చి 4 హౌ మెనీ టైమ్స్ యూ డివైడ్ 20 అని అడగాలి. సో 5 టైమ్స్ అని చెప్తుంది, ఇంటూ 1 అనమాట. అది ప్రాసెస్. ఓకే, సో 4 2 8 ప్లస్ 5/20 13/20 అలా వస్తుంది. ఓకే పిల్లలు, లేదా ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం అయినా మీరు గుర్తుంచు. ఇక్కడ చూడండి 5 1/6 ప్లస్ 7/6. ఫస్ట్ ఈ 5 1/6ని మనము ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చాలి. ఇక్కడైతే ఇంటూ చేయాలి, ఇక్కడేమో ప్లస్ చేయాలి, రైట్? సో 6 5s 30 ప్లస్ 1/6 అనమాట, ప్లస్ 7/6 అయితే నార్మల్. సో అంటే 30 ప్లస్ 1 31/6 ప్లస్ 7/6. సో ఇప్పుడు ఇవి లైక్ ఫ్రాక్షన్స్. 6 వస్తుంది, 31 ప్లస్ 7 అంటే 38/6 వస్తుంది. ఓకే, సో ఇక్కడ రెండు కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఫస్ట్ ఇంటూ చేయాలి, నెక్స్ట్ ప్లస్ చేయాలి. ఓకే, అలాగే ఫస్ట్ ఇంటూ చేయాలి, నెక్స్ట్ ప్లస్ చేయాలి. చేద్దాం. డినామినేటర్ అయితే సేమ్ ఉంటుంది, 5 ఇంటూ 2 10 ప్లస్ 1 ప్లస్ డినామినేటర్ అయితే 5 ఇంటూ 3 ప్లస్ 1. ఓకే, సో 10 ప్లస్ 1 అంటే 11/5. 5 ఇంటూ 3 15 ప్లస్ 1 16/5. సో ఇప్పుడు 11 16 మనం యాడ్ చేస్తే సో 27/15 వస్తుంది. ఓకే, సో అలా మనం యాడ్ చేయాలి. ఎఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఇక్కడేమో ఇంటూ చేయాలి, ఇక్కడ ప్లస్ చేయాలి, ఇంటూ చేయాలి, ప్లస్ చేయాలి. ఓకే, సో డినామినేటర్ అయితే 3 ఇంటూ 5 ప్లస్ 2 ఇది ప్లస్, ఇక్కడ డినామినేటర్ 4 ఇంటూ 6 ప్లస్ 3. సో 3 5s 15 ప్లస్ 2 17/3 ప్లస్ 4 6 24 ప్లస్ 3 27/4. సో ఇక్కడ డినామినేటర్స్ 3 4 ఎల్సిఎం చేయొచ్చు, లేదా నేను ఇందాక సిలో చెప్పాను కదా క్రాస్ మల్టిప్లికేషన్ అయినా చేయొచ్చు, ఎందుకంటే కామన్ ఫ్యాక్టర్స్ లేదు కాబట్టి. ఓకే, సో ఎల్సిఎం 12 తీసుకొని 3 దగ్గరికి వెళ్ళి 3 ఎన్ని టైమ్స్ 12ని డివైడ్ చేస్తామని అడిగితే 4 అని చెప్తుంది. సో 4 ఇంటూ 17 ప్లస్ 4 12ని ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుందంటే 3 అని చెప్తుంది. 3 ఇంటూ 27. ఓకే, 17 4s 68, 27 3s 81/12. సో 68 ప్లస్ 81 మనం యాడ్ చేస్తే 80 అను 60 140 వస్తుంది. 8 ప్లస్ 1 9. సో ఇట్ ఈస్ 149/12. ఓకే, సో ఇది ఏ టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వదు, అలా ఉంచేద్దాం 149/12. నెక్స్ట్ 5/9 ప్లస్ 2/9. డినామినేటర్ 9, న్యూమరేటర్ 5 ప్లస్ 2, సో దట్ ఈస్ 7/9. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది, ఫస్ట్ ఇంటూ ప్లస్ చేయాలి, ఫస్ట్ ఇంటూ ప్లస్. ఓకే, సో చూడండి డినామినేటర్ అయితే 7 ఇంటూ 5 ప్లస్ 1 ప్లస్ డినామినేటర్ ఇక్కడ కూడా 7 ఇంటూ 1 ప్లస్ 1, రైట్? సో 7 5s 35 ప్లస్ 1 అంటే 36/7. 7 1s 7 ప్లస్ 1 అంటే 8/7. సో ఇప్పుడు రెండు లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డినామినేటర్ 7, 36కి మనం 8 యాడ్ చేసినప్పుడు ఎంత వస్తుంది పిల్లలు? ఇట్ ఈస్ 44. సో 44/7. 3/7 ప్లస్ 5/21. ఇక్కడ చూడండి డినామినేటర్స్ ఒకదానికొకటి ఫ్యాక్టర్, సో అప్పుడు బిగ్ నెంబరే ఎల్సిఎం అవుతుంది. ఓకే, సో ఎల్సిఎం ఎంత? 21. లేదంటే మీరు చెక్ చేయండి,
7 1s 7 3s. సో ఎల్సిఎం 7 into 3 కదా, అంటే 21 కదా. సో ఒకదానికొకటి ఫ్యాక్టర్ అయినప్పుడు బిగ్ నెంబర్ ఎల్సిఎం అవుతుంది. 7 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 times. ఆల్రెడీ న్యూమరేటర్ 3 ప్లస్ 21 ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది? 1 time. 1 into 5. 3 3 is 9. 1 5 is 5. So it will be 14/21. 14 21 రెండు ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 7 2 7 3s. So finally the answer will be 2/3. Next 3 2/3 plus 1 2/5. ఫస్ట్ వీటిని ఇంప్రాపర్గా మార్చాలి. సో డినామినేటర్ 3 into 3 plus 2. ఓకే, ప్లస్ డినామినేటర్ 5 ఇక్కడ ఇంటూ చేయాలి, ఇక్కడ ప్లస్ చేయాలి. సో 5 into 1 plus 2. సో 3 3 is 9. 9 plus 2 how much, ma'am? It's 11/3 plus 5 1s are 5 plus 2 7/5. రెండు కూడా కామన్ ఫ్యాక్టర్స్ ఏమి లేనప్పుడు ఎల్సిఎం ఆ రెండింటిని మల్టిప్లై చేసేయడమే. 15. 3 టేబుల్లో 15 ఎక్కడ వస్తుందంటే 5 into 11 ప్లస్ 5 టేబుల్లో 15 ఎక్కడ వస్తుందంటే 3 into 7. సో 55 plus 21/15. సో మనం యాడ్ చేస్తే ఫైనల్గా ఇట్ ఈస్ 51 6 20 76/15. Worksheet 8, word problems and fractions. Yesu bought 4 1/2 kg of rice and 1 1/2 kg of sugar. What is the total weight of the two items? సో ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్లో? యేసు తీసుకొచ్చిన రైస్ అండ్ షుగర్ వెయిట్ ఇచ్చారు కదా. సో వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ అంటే వెయిట్ ఆఫ్ రైస్ అండ్ షుగర్ బాట్ బై యేసు అని రాయాలి. ఓకే, సెకండ్ క్వశ్చన్, వాట్ విల్ యూ ఫైండ్? ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఇక్కడ చూడండి. వాట్ ఈజ్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ద టూ ఐటమ్స్ అని అడుగుతున్నారు. సో ఫైండ్ అవుట్ చేయాల్సింది అదే, టోటల్ వెయిట్ ఆఫ్ ద టూ ఐటమ్స్. అంటే టోటల్ వెయిట్ ఆఫ్ రైస్ అండ్ షుగర్ అని కూడా రాయొచ్చు మీరు. టోటల్ వెయిట్ ఆఫ్ టూ ఐటమ్స్. నెక్స్ట్, విచ్ ప్రాసెస్ డూ యూ ఫాలో? టోటల్ అన్నప్పుడు మనం ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి? ఎడిషన్ ఫాలో అవ్వాలి. సో ఎడిషన్ ప్రాసెస్ ఫాలో అవుతాం. సెకండ్ క్వశ్చన్, గోపయ్య బాట్ a fertilizer bag. He used 1/2 of the bag for rose plants, 1/3 of the bag for jasmine plants. How much of the bag he used totally? So ఇక్కడ చూడండి, how much of the bag did he use for rose plants? Rose plants కి ఎంత? 1/2, half of the వాడాడు. How much of the bag did he use for jasmine? అంటే 1/3, 1/3 వాడాడు. And how much of the bag he used totally అంటే 1/2 ప్లస్ 1/3. సో ఎల్సిఎం ఇవి రెండు ఒకే టేబుల్లో రాదు కాబట్టి 6, 2 3 టైమ్స్ పోతుంది. 3 ఇక్కడ ఉన్న డినామినేటర్ 1 ప్లస్ 3 2 టైమ్స్ పోతుంది. 2 ఆల్రెడీ ఉన్న డినామినేటర్ 1. 3 1s are 3, 2 1s are 2/6. సో అంటే టోటల్గా 5/6 యూస్ చేశాడనమాట. ఓకే, థర్డ్ క్వశ్చన్, ద డిస్టెన్స్ బిట్వీన్ మీనాస్ హౌస్ అండ్ టెంపుల్ ఈస్ 3/4 kilometer. వాట్ డిస్టెన్స్ డస్ షీ ట్రావెల్ టు గో టు ద టెంపుల్ అండ్ కమ్ బ్యాక్ టు ద హోమ్? సో డిస్టెన్స్ టు టెంపుల్ ఫ్రమ్ హౌస్ ఎంత ఇచ్చారు? 3/4 kilometers ఇచ్చారు. అలాగే మరి హౌస్ నుంచి టెంపుల్కి కూడా అంతే ఉంటుంది కదా. సో 3/4 kilometers. టోటల్ డిస్టెన్స్ అంటే ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. 3/4 ప్లస్ 3/4. డినామినేటర్స్ సేమ్గా ఉంటే లైక్ ఫ్రాక్షన్ కాబట్టి డినామినేటర్ 4 వస్తుంది. 3 + 3 6/4. ఎప్పుడు కూడా మనకి క్యాన్సిలేషన్ పాసిబుల్ ఉన్నప్పుడు చేయాలి. సో 2 3s 2 2s. సో ఫైనల్గా 3/2 kilometers అనేది వర్క్షీట్ 9 సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనమాట. ఇక్కడ చూడండి 1 - 2/7. దీనికి డినామినేటర్ లేదు కదా. సో అలాంటప్పుడు ఉన్న డినామినేటర్నే రెండింటికి /7గా రాసేసి ఈ రెండు ఇంటూ చేసేయండి. 7 1s are 7 -2. సో ఇట్ ఈస్ 5/7. ఓకే, బి కూడా అంతే. సో డినామినేటర్ 16గా రాసేసి ఈ రెండు ఇంటూ చేసేయండి.
16 into 2 minus 3 అంటే 32 minus 3 by 16. 32 minus 3 అంటే మనకి 29. సో ఇట్స్ 29 by 16. చాలా అంటే చాలా సింపుల్గా చేయొచ్చు పిల్లలు. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. డూ ద ఫాలోయింగ్. సేమ్ ఇక్కడ 10 by 7 minus 1. సో డినామినేటర్ 7 రాసేయండి. 10 ఇక్కడ ఏం చేయమంటున్నాను, ఇంటూ మైనస్ 1 into 7. 1 into 7 అంటే 7. సో ఆన్సర్ వచ్చేసి 3 by 7గా వస్తుంది అనమాట. నెక్స్ట్ 2 minus 1 1 by 7. ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్గా కన్వర్ట్ చేయండి. ఇంటూ చేయాలి, ప్లస్ చేయాలి. సో 2 మైనస్ డినామినేటర్ అయితే 7. 7 into 1 plus 1. ఓకే, సో 2 minus 7 into 1. 7 ones are 7 plus 1. 8 by 7. ఇంకా కామన్ డినామినేటర్ అయితే 7, ఇక్కడ ఇంటూ చేసేయండి. 7 2s 14 minus 8. సో 14 minus 8 అంటే 6. 6 by 7. నెక్స్ట్ 10 minus 2 1 by 3. ఫస్ట్ దీన్ని ఇంప్రాపర్గా మారుద్దాం. 10 minus డినామినేటర్ 3. 3 into 2 plus 1 అనమాట. 10 minus 3 2s are 6 plus 1 7 by 3. సో ఇప్పుడు డినామినేటర్ 3గా రాసి ఈ 3ను 10ను ఇంటూ చేయండి. 3 into 10 minus 7. సో 30 minus 7 by 3. సో 30 minus 7 అంటే 23 by 3. సో ఇంకా క్యాన్సిలేషన్స్ ఏం పాసిబుల్ లేదు, ఎందుకంటే అక్కడ 23 ప్రైమ్ నెంబరే, 3 కూడా ప్రైమ్ నెంబరే, అలానే ఉంచేది. నెక్స్ట్ డి. 2 1 by 3 minus 1 1 by 7. ముందు రెండింటిని ఇంప్రాపర్గా మార్చాలి. ఇంటూ ప్లస్. సో డినామినేటర్ 3 into 2 plus 1 మైనస్ ఇంటూ ప్లస్ అనమాట. 7 into 1 plus 1. 3 2s are 6. 6 plus 1 7 by 3 minus 7 ones are 7 plus 1 8 by 7. ఇప్పుడు ఇక్కడ ఒకే టేబుల్లో ఏం రావు కదా, సో ఇలా కామన్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు మల్టిప్లై చేసేయండి క్రాస్గా. 7 7s are 49. 3 8s are 24 by మల్టిప్లై చేస్తే వచ్చేదే ఎల్సిఎం. 49 minus 24 అంటే మనకి 25 వస్తుంది, అంతే కదా. 4 minus 2 2, 9 minus 4 5. సో ఇట్ ఈస్ 25 by 21. ఓకే, లేదా ప్రాసెస్ ప్రకారం అయితే మనం 7 by 3 ఇదైతే సేమ్ కదా. సో ఇప్పుడు 3 7 ఎల్సిఎం 21 తీసుకుంటాం. 3 ఎన్ని టైమ్స్ పోతుంది, 7 టైమ్స్. 7 into 7 అని రాస్తావు. 7 3 టైమ్స్ పోతుంది, 3 into 8. సో 7 7s are 49, 3 8s are 24 అలా. సో ఇలా క్రాస్గా మనం మల్టిప్లై ఎప్పుడు చేయొచ్చు అంటే ఈ రెండింటికి మనకి కామన్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు మాత్రమే. థర్డ్ క్వశ్చన్. సబ్ట్రాక్ట్ 21 by 4 ఫ్రమ్ ద సమ్ ఆఫ్ 7 by 2 and 8 by 3. సో ఈ రెండింటిని సమ్ చేసి వాటిలో నుంచి ఫ్రమ్ అంటే దీని నుండి 21 by 4ని తీసేయాలి. సో 7 by 2 ప్లస్ 8 by 3 మైనస్ 21 by 4, అంతే కదా. సబ్ట్రాక్ట్ 21 by 4 ఫ్రమ్ ద సమ్, ఈ రెండింటిని సమ్ చేసి దాన్ని తీసేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం 2 3 4కి ఎల్సిఎం చూద్దాం. 2 1s 3 యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది, 2 2s. సో ఎల్సిఎం ఎంత వస్తుంది, 2 into 1 into 3 into 2. సో అంటే 2 1s are 2, 2 3 6, 6 2s 12. సో ఎల్సిఎం ఎంత వచ్చింది పిల్లలు, 12. సో ఇప్పుడు సింగిల్ డినామినేటర్ 12గా రాసి సో ఫస్ట్ ఫ్రాక్షన్ దగ్గరికి వెళ్ళాలి. డినామినేటర్ ఏముంది ఇక్కడ, 2. కొంచెం కష్టం అనిపిస్తుంది, బట్ కేర్ఫుల్గా వింటే ఏముండదమ్మా. సో డినామినేటర్ 2 ఉంది. ఈ 2 12లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 2 టేబుల్లో 12 ఎక్కడ వస్తుంది, 6 కదా. 2 6. సో ఆ 6 రాసేసి ఇంటూ ఆల్రెడీ ఉన్న డినామినేటర్ ప్లస్ ఇప్పుడు 3 ఉంది. 3 టేబుల్లో ఈ 12 ఎక్కడ ఉంది, 4s. సో 4 రాసేసి ఇంటూ 8. నెక్స్ట్ మధ్యలో ఉన్న సైన్ మైనస్. 4
టేబుల్లో 12 ఎక్కడ ఉంది? 4 3s కదా. సో 3 into 21. ఓకే, 6 7s are 42, 4 8s are 32 minus 21 3s 3 2 6 3 1 3 63 by 12. సో ఇప్పుడు 42ని 32ని యాడ్ చేస్తే మనకి ఎంత? 40 plus 37 2 2 74 minus 63 by 12, రైట్. సో 7లోంచి 6 పోతే 1, 4లోంచి 3 పోతే 1, సో 11 by 12. ఆన్సర్ ఈజ్ 11 by 12. నెక్స్ట్ fourth question. Subtract 1 by 4 from the sum of 5 by 3 and 7 by 5. సో ఇక్కడ మనము ఈ రెండింటిని సమ్ చేసి దానిలోంచి 1 by 4ని తీయాలి. 5 by 3 plus 7 by 5 minus 1 by 4. ఓకే, సేమ్ 3 5 4ని ఇక్కడ 3 డినామినేటర్స్ ఉంటే మనం ఏం చేయలేము, దాన్ని సింగిల్గా మార్చుకోవాలి అంటే ఎల్సిఎం ఒక్కటే. సో ఇది ఎల్సిఎం చేయాలి అంటే ఈ 3 5 4లు 3 కలిసి ఏదైనా టేబుల్లో మనకి వస్తాయా అంటే ఎక్కడ రావు, 1 టేబుల్లోనే వస్తాయి. 1 3s 1 5s 1 4s. సో ఎల్సిఎం ఏమవుతుంది? సింపుల్గా వాటి ప్రొడక్ట్ అవుతుంది. 3 5s 15, 15 4s 60. ఓకే పిల్లలు, ఎల్సిఎం ఎంత? ఇప్పుడు మనం ఈ 3 డినామినేటర్స్ ఉంటే ఏం చేయలేం కదా, సింగిల్ డినామినేటర్ 60గా రాసేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీకు కొంచెం కష్టం అనిపిస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ దగ్గరకు వచ్చేసి మనం 60 రాసాము, అప్పుడు దీని పర్మిషన్ తీసుకోవాలి కదా. సో అడగాలి 3 3 మరి 60 రాసాను కదా, నువ్వు 60లో ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తావు అంటే అప్పుడు చెప్తుంది 20 టైమ్స్ అని. ఆ 20 ఇక్కడ రాసి 5 రాయాలి. నిజంగా అది చెప్పదు, మీరే చెప్పాలి. ఓకే, సో 5 దగ్గరకు వచ్చి సెకండ్ డినామినేటర్ నువ్వు 60లో ఎన్ని టైమ్స్ పోతావు అని అడగాలి. 12 5s కదా, సో మధ్యలో ఉన్న గుర్తులు రాసేయాలి. మీరు ప్లస్ ఇంటూ జాగ్రత్తగా రాయాలి. 12 into 7 అనమాట ఉన్న డినామినేటర్. ఇక్కడ మైనస్ ఉంది, సో మళ్ళీ 4 అడగాలి. 4 నువ్వు 60ని ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తావు అంటే 15 4s అంటుంది. సో 15 into ఆల్రెడీ ఉన్న డినామినేటర్ 1. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. అర్థం కాకుంటే మీరు ఎన్ని టైమ్స్ అయినా వినండి, నో ప్రాబ్లం. సో 20 5s 2 5s 10, ఇంకొక 0 వస్తుంది. 12 7s 84, 15 1s 15. ఇంటూ అంటే మీరు టేబుల్లో చదివినలా చదవండి. ఓకే, 12 ఏళ్ళు 15 ఒకట్లు అలానే చదవండి. సో ఇక్కడ 100 plus 84 అంటే 184 minus 15 by 60. 184లో నుంచి మనం 10 తీసేస్తే ఎంత వస్తుంది? 174లో వస్తుంది. 174 నుంచి మళ్ళీ మనం 5 తీస్తే 169. ఎప్పుడు కూడా అలాగే మనం ఓవరాల్ క్యాలిక్యులేషన్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి.